Today I want to talk to you about the piles, fissure, fistula and laparoscopy appendix. వీటికి తెలుగులో మాట్లాడినా కూడా పైల్స్ అంటే పైల్సేనండి. తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా హిందీలో అయినా పైల్స్ అంటారు. సో ఫస్ట్గా ఏంటంటే పైల్స్ గురించి చెప్తాను. వెరీ కామన్ డిసీజ్ పైల్స్. దీని ఏమంటానంటే నేను ఒకసారి మాట్లాడినప్పుడు ఏం చెప్పానంటే డార్క్ సీక్రెట్ ఇన్ ఎ మ్యాన్స్ లైఫ్. ఒక మనిషి తల్లికి లైఫ్లో ఇది చాలా అంధకారమైన కాంప్లికేషన్ ఇది. ఎందుకు అంటే ఒక హస్బెండ్కి వచ్చింది అనుకోండి, ఆయన కొడుక్కి చెప్పుకోలేడు, కూతురుకి చెప్పుకోలేడు, వైఫ్కి చెప్పడానికి మొహమాటం, ఫ్రెండ్స్లో చాలా భయపడతారు చెప్పడానికి, రిలేటివ్స్లో చెప్పుకుందుకు కష్టం, డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఇన్ని ఇనిబిషన్స్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కూడా వాళ్ళకి ఇనిబిషన్ అనమాట. ఏంటి అంటే సో ఎగ్జాక్ట్లీ అవర్ ఎయిమ్ ఆఫ్ టుడేస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్ దట్ పైల్స్ అన్న విషయం ఏంటంటే అంత కాంప్లికేటెడ్ కాదు, అంత భయపడవలసిన అవసరం లేదు, అంత సిగ్గు మొహమాటం పడవలసిన అవసరం లేదు. ఐ వాంట్ టు డిస్పెల్ ఎ ఫ్యూ మిత్స్. దీని గురించి కొన్ని మిత్స్ ఉన్నాయి, అవన్నిటిని మనం క్లియర్ చేసుకుని పైల్స్ మీద అవగాహన వస్తే మనం క్లియర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, పైల్స్ అన్న రోగంని మనం ఓడించేయచ్చు. ముందుగా ఏంటంటే పైల్స్ అంటే ఏమిటి అంటాము. పైల్స్ అంటే అందరికీ పైల్స్ అంటే పైల్స్ అనుకుంటారు. ఆ బాటమ్ ఏరియాలో ఏ రోగం వచ్చినా కూడా పైల్సే అంటారు. ఆఫ్ డిసీజెస్ ఒకటి పైల్స్ అంటే మొలలు, ఫిషర్ అంటే అరిషం మొలలు, నెంబర్ 3 ఫిస్టులా అంటే నూతి, నెంబర్ 4 పైలోనిడల్ సైనస్, ఇస్కియోరెక్టల్ ఫోసా యాబ్సెస్. ఈ 5 రోగాలు కలిపితే వీటిలన్నింటినీ కాంప్లెక్స్ అందరినీ మనం జనం మామూలుగా ఏమంటారు పైల్స్ అంటారు. ఏమైంది అంటే పైల్స్. సో డాక్టర్ దగ్గరికి వచ్చాక దీని తల్లికి ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ మనకు తెలుస్తుంది. ఇప్పుడు పైల్స్ అంటే ఏంటంటే కింద మలద్వారం ఉంటుంది, రెక్టమ్ యానల్ క్యానల్ అంటాం, ఈ రెండు కలిపిలాగా. దాంట్లో బ్లడ్ వెసల్స్ ఉంటాయి. 3 o'clock 7 o'clock 11 o'clock గడియారం చూసుకున్నాం అంటే ఆ పొజిషన్స్లో మెయిన్ వెసల్స్ ఉంటాయి, వెయిన్స్. ఈ వెయిన్స్ ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఉంటాయి మనకి. అదేంటంటే బ్లడ్ సప్లై చేస్తుంది, ఆర్టరీస్ వెయిన్ వెనక్కి తీసుకెళ్తుంది. ఎప్పుడైతే ఈ వెయిన్స్ బ్లాక్ అయిపోయాయో అప్పుడు వాచిపోతే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 degreesలో ఉంటాయి ఇవన్నీ. అయితే ప్రొలాప్స్ పైల్స్ అంటే మొత్తం బయటకు వచ్చేసినట్టు. ఆ స్టేజెస్ బట్టి దీన్ని బట్టి రోగం క్రమక్రమంగా పెరుగుతూ వెళ్తూ ఉంటుంది ఇఫ్ యు ఆర్ నాట్ ట్రీటింగ్ ప్రాపర్లీ. అయితే ఇప్పుడు దీన్ని పైల్స్ అన్నాం కదా, 3 o'clock 7 o'clock 11 o'clock 3 పొజిషన్స్లో ఉన్నాయి. ఇప్పుడు వీటి నుంచి మనకి మెయిన్ కాజెస్ ఏమిటి, మోస్ట్ ఇంపార్టెంట్ అంటే 5 ఇంపార్టెంట్ కాజెస్ అండి. ఒకటి ఏంటి అంటే మనకి కాన్స్టిపేషన్, క్రానిక్ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అంటాం మనం. మలబద్ధకం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ వెళ్తూ ఉంటుంది కంటిన్యూస్గా, ముక్కుతూ ఉంటే ఆ బ్లడ్ వెసల్స్ వాచిపోతూ ఉంటాయి. అక్కడ అప్పుడప్పుడు బ్లీడింగ్ వచ్చి బ్లడ్ వెసల్స్ టేర్ అయిపోయి బ్లీడింగ్ కూడా వస్తుంది మనకి. సో మలబద్ధకం అనేది చాలా ఇంపార్టెంట్ కాజ్, మోస్ట్ ఇంపార్టెంట్ కల్ప్రిట్. నెంబర్ 2 ఏంటి అంటే మనకి బ్యాడ్ హ్యాబిట్స్ అండి. అలాగే స్మోకింగ్, ఆల్కహాల్, టొబాకో చూయింగ్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే మనకి ఏమవుతుందంటే వాటి నుంచి ఈ బ్లీడింగ్ టెండెన్సీ ఎక్కువ అవుతుంది. అదే పైల్స్ బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళకి ఉన్నా కూడా మీకు బ్లీడింగ్ ఉండదు. బై ఛాన్స్ మనకి ఇలా ఆల్కహాల్ ఇవన్నీ అలవాటు ఉన్న వాళ్ళకి ఉంటే బ్లీడింగ్ ఛాన్స్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. బ్లీడింగ్ డయాసిస్ అంటాం వీటి నుంచి. సో థర్డ్ ఏంటంటేనండి డైట్ టైంకి తినకపోవడం, స్పైసీ ఫుడ్ తినడం, ఇర్రెగ్యులర్ ఫీడింగ్ హ్యాబిట్స్, కాఫీలు, టీలు ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకుంటూ ఉండి టైంకి తినండి, టైం టు టైం. అండ్ క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్, క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్ కంట్రోల్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. నాన్ వెజిటేరియన్ ఫుడ్, స్పైసీ ఫుడ్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటే పైల్స్ ఎక్కువ వస్తుంది అంటారు. ఇట్ ఈస్ రాంగ్ ఇన్ నోషన్ యాక్చువల్లీ. నాన్ వెజిటేరియన్ ఫుడ్లో సపోజ్ ఎగ్ అయినా అనుకోండి, మటన్ అయినా అనుకోండి, ఫిష్ అయినా అనుకోండి, దెర్ ఈస్ మోర్ ప్రోటీన్ ఇన్ దట్. ద ఫుడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. ఈ ఫుడ్తో మనకి ప్రాబ్లం రాదు, మనకు వచ్చి ప్రాబ్లం. దాంతోపాటు మనము ప్రిపేర్ చేయడం కోసం ఏం చేస్తాం, నూనె వేస్తాం, డీప్ ఫ్రై చేస్తాం, మసాలా వేస్తాం, రకరకాల స్పైసెస్ వేస్తాం. వీటి నుంచి మనకి వచ్చి కాంప్లికేషన్ పైల్స్ది. సో నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఈజ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి చూడండి, ప్రెగ్నెన్సీ వస్తే ఏమవుతుంది, కడుపులో ప్రెషర్ అవుతుంది, ఇంట్రా అబ్డమినల్ ప్రెషర్ పెరిగిపోయినప్పుడు మీకు కింద రెక్టమ్ మీద ఎగ్జిట్ తోవలో ప్రెషర్ ఉంటుంది. సినిమాల నిండా జనం ఉన్నారు, తలుపులు 2 తీసున్నాయి, సో అక్కడ ప్రెషర్ వస్తుంది. అలాంటప్పుడే యాక్సిడెంట్స్ అవుతుంటాయి మనకి ఇలా. అయితే ప్రెగ్నెన్సీ అదొకటి. ఇంకోటి జిమ్ చేసి చాలా ఎక్సెసివ్ జిమ్ చేసుకుని వీళ్ళు ఏం చేస్తారు, ఇంట్రా అబ్డమినల్ ప్రెషర్ ఎక్కువైపోయి ఒక రీజనబుల్ లిమిట్లో గ్రేడెడ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ వెళ్తే జిమ్ ఈజ్ ద బెస్ట్ థింగ్. బట్ దట్ ఆల్సో ఎవ్రీ గుడ్ థింగ్ ఇస్ బట్ ఎ బ్యాడ్ యాంగిల్. ఏమి అంటే సూర్యుడు ఎంత ఉన్నాడు, సూర్యగ్రహణం అవుతుంది, అలాగా జిమ్ని గ్రేడెడ్గా గ్రాడ్యువల్గా వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఒక మెడికల్ సూపర్విజన్లో ముందు రిపోర్ట్ తీసుకుని దాని తర్వాత మనం కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే ఇట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు హ్యాపెన్. డోంట్ ఇంటర్ప్రిట్ దట్ ఐ డోంట్ వాంట్ యూ టు గో టు ద జిమ్. కానీ ఇర్రెగ్యులర్గా టైంకి లేకుండా ఓవర్ ఎంతూజియాస్టిక్గా షార్ట్ టైంలో లాంగ్ రిజల్ట్స్ కావాలనుకుంటే, బిగ్ రిజల్ట్స్ కావాలనుకుంటే ఇక్కడ ప్రెషర్ ఎక్కువైందంటే పైల్స్ బయటకు వస్తుంటాయి. సో దీస్ ఆర్ ఎ ఫ్యూ. కొన్నిసార్లు ఏంటంటే మెడికేషన్స్,
కొన్నిసార్లు వెనకాతల క్యాన్సర్ ఉంటుంది, క్యాన్సర్ నుంచి కూడా పైల్స్ ఉంటాయి. సో ఇప్పుడు నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు పైల్స్ అంటే లక్షణాలు ఏమిటి? ఐ హావ్ టోల్డ్ యూ ద కాజెస్. ఇప్పుడు లక్షణం ఏమిటి, మీరు ఎలా అర్థం చేసుకుంటారు మీకు పైల్స్? సార్ మేము డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి? పైల్స్ ఉన్నప్పుడు ఏంటంటేనంటే ముందు ఇనీషియల్ స్టేజ్లో కొంచెం లిక్విడ్ లాగా జ్యూస్ లాగా అక్కడ సిక్రీషన్స్ వస్తుంటాయి, దురదలు పెడుతూ ఉంటుంది. ఇనీషియల్గా పైల్స్ పెద్దవైనప్పుడు ఇరిటేషన్ వచ్చి మ్యూకస్ సిక్రెట్ అవుతూ ఉంటుంది. నెంబర్ 2, సంథింగ్ అక్కడ ఏదో ఇన్కన్వీనియంట్గా ఉంది, ఏదో కష్టంగా ఉంది అంటే పైల్స్ మాస్ తగులుతూ ఉంటుంది. నెంబర్ 3 ఏంటంటే బ్లీడింగ్. మోస్ట్ కామన్ పైల్స్ అంటే బ్లీడింగే. బట్ నేను చెప్పింది పైల్స్ బ్లీడింగ్ లేని వాళ్ళకు కూడా పైల్స్ ఎలా అర్థం చేసుకోవడం అంటే, బ్లీడింగ్ వచ్చింది అంటే దొడ్డికి వెళ్ళాం, గట్టిగా వెళ్ళాం, లెటర్ని వెళ్ళి చూస్తే అక్కడ బ్లడ్ ఉందంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్, అందరికీ అర్థమైపోతుంది. కొన్నిసార్లు కొంతమంది ఏమైనా వస్తారంటే ఏదో అసలు గడ్డలా బయటకు వస్తుంది, దొడ్డికి వెళ్ళి కడిగేసుకుంటే లోపలికి వెళ్తుంది, అది గ్రేడ్ 3 పైల్స్, పైల్ మాస్. సమ్ టైమ్స్ ఏంటంటే పాలిప్ కూడా ఉండొచ్చు. అయితే ఇలాగ వస్తుంది. 4th డిగ్రీ ఏంటంటేనండి మొత్తం బయటకు వచ్చేస్తుంది. నేనేమంటానంటే, మీరు ఆఫీస్లో మీ మాట ఎవరు మీ ఆఫీసర్ వినలేదు, మీరు రోడ్డు మీద వచ్చి ధర్నాలా కూర్చున్నారు. ఈ పైల్స్ లోపల మనం వినలేదు, దానికి అటెన్షన్ ఇవ్వలేదు, బయటకు వచ్చి కూర్చుంది. అప్పుడు అంతా బయటకు వచ్చేస్తుంది. సివియర్ పెయిన్, ఇన్ఫెక్షన్, బ్లీడింగ్ ఇవన్నీ ఉంటాయి. దట్స్ ఎ వెరీ అల్టిమేట్ అండ్ వెరీ ప్యాథటిక్ సిచ్యువేషన్. బట్ అరౌండ్ 20%, 15 to 20% ఆఫ్ ద పీపుల్ ప్రెజెంట్ విత్ దట్. ఆ బాధ వచ్చుకుని మా దగ్గరికి వస్తారు. సో ఇవి లక్షణాలు, సిమ్టమ్స్. నెక్స్ట్ ఇప్పుడు ట్రీట్మెంట్ ఏమిటి? ట్రీట్మెంట్ ఏంటంటే ఇనీషియల్గా మనకి స్టేజ్ 1 and 2 ఉంటే కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటాం. ఇప్పుడు ఇందాక కారణాలు చెప్పాం కదా, కాన్స్టిపేషన్ అంటే మీకు కాన్స్టిపేషన్ రాకుండా చూసుకోవాలి. ఒక్కొక్క మనిషికి కాన్స్టిపేషన్ కారణాలు తేడాగా ఉంటాయి. ఫుడ్ తింటే కాన్స్టిపేషన్ వస్తుందంది రాంగ్ అనమాట. కొంతమందికి ఏంటంటే రసం తింటారండి, రసం అన్నం తింటే నాకు చాలా బాగా దొడ్డికి వచ్చింది అంటారు. కొంతమంది పపాయ ఫ్రూట్స్ తింటారు, మాకు చాలా బాగా వచ్చిందండి. కొంతమంది ఫైబర్, మొక్కజొన్న, జామకాయ తిన్నాం, మాకు దొడ్డికి బాగా. యూ హ్యావ్ టు అనలైజ్ వాట్ ఫుడ్ ఈజ్ గుడ్ ఫర్ యువర్ బాడీ. మీ బాడీకి ఏమిటి మంచిది. బట్ నాకు కావాల్సింది ఏంటి, మోషన్ ఫ్రీగా వెళ్ళాలి. లెటర్కి వెళ్ళాం, కూర్చున్న 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాల్లో. చాలామంది మీరు వింటారు, హెడ్ ఫోన్లు పెట్టుకుని, పేపర్లు పట్టుకుని, మ్యాగజైన్స్ చదువుకుంటూ లెటర్కి వెళ్ళారంటే వీళ్ళు కాన్స్టిపేషన్ రేపు ఉదయం క్యాండిడేట్ ఫర్ పైల్స్. డెఫినెట్గా మన దగ్గర రావాల్సిందే వాళ్ళు, మన దగ్గర కాదు ఇంకోటి దగ్గరికి. సో దిస్ ఈజ్ జనరల్ రూల్ దట్ ఇలాంటి జాగ్రత్తగా ఉండండి. ఈ కారణాలు ఫుడ్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఆల్కహాల్ అవి ఉంటే తగ్గించండి. స్మోకింగ్ అండ్ పాన్ పరాగులు ఇలాంటివి ఏమైనా ఉంటే తగ్గించుకోమని చెప్తాం. హార్డ్ స్పైసీ ఫుడ్ తింటాం. నెంబర్ 2, ఇనీషియల్గా ఏం చేస్తాం, సిట్స్ బాత్, నీళ్ళలో కూర్చోబెట్టి వాటి ఫర్మెంటేషన్ ఇస్తాం, కొన్ని ఆయింట్మెంట్లు ఇస్తాం, కొన్ని మెడికేషన్స్ ఇస్తాం, యాంటీబయాటిక్స్. ఇవి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ చాలా వరకు కంట్రోల్లోకి వచ్చేస్తాయి. బట్ కొంతమంది ఏం చేస్తుంటారు, హోమియోపతి మందులు ఆల్టర్నేటివ్ తీసుకుంటూ ఉంటారు. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ తగ్గింది, లాస్ట్లో మా దగ్గరికి వచ్చే 3rd స్టేజ్, 4th స్టేజ్ అయిపోతుంది. యూ రిక్వైర్ ఏ కాంటిన్యూస్ మానిటరింగ్ బై ద డాక్టర్, క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. క్వాక్స్ చాలామంది ఏం చేస్తుంటారు, పైల్స్కి బయట ఉన్న భాగం కట్ చేసి తీసి పంపించేస్తారు, జోమ్ ఇచ్చి, అనెస్థెషియా లోకల్ ఇచ్చి. ఇలాంటివి డోంట్ గో ఫర్ షార్ట్ కట్ ట్రీట్మెంట్స్. గో ఫర్ ఏ క్వాలిఫైడ్ స్టాండర్డైజ్డ్ ట్రీట్మెంట్ టు ఎ గుడ్ డాక్టర్. ఇది దీనికి. ఇనీషియల్ స్టేజ్లో కన్జర్వేటివ్ మెడిసిన్, ఆయింట్మెంట్ రాస్తాం, మోషన్ సాఫ్ట్గా అవడానికి మందులు ఇస్తాం, డైట్, ఫుడ్ రెగ్యులేషన్ చేస్తాం, సిట్స్ బాత్ ఇస్తాం, ఇలాంటి ప్రికాషన్స్ చేస్తాం. చాలామంది కంట్రోల్ అవుతాయి, కొంతవరకు టెంపరీగా అవుతాయి. 3rd స్టేజ్, 4th స్టేజ్ వచ్చింది అనుకోండి, యాక్చువల్లీ ఇనీషియల్గా ఏం చేసేవారంటే పైల్స్ ఆపరేషన్ చేసి దాని అంతటిని హెమరాయిడెక్టమీ అంటారు. ఇప్పుడు కూడా గోల్డ్ స్టాండర్డ్ హెమరాయిడెక్టమీ ఉన్నాయి. హెమరాయిడెక్టమీ అంటాం, మార్గన్ మిలిగన్స్ హెమరాయిడెక్టమీ అని. బట్ ఓపెన్ ప్రిఫరెన్స్ ఈ మధ్యన మనుషులు చేయరు కాబట్టి, లైఫ్ స్టైల్ ఫాస్ట్ అయిపోయింది కాబట్టి డే కేర్ సర్జరీలోకి వచ్చేసింది. లెట్ మీ టెల్ యూ ఎ ఫ్యూ. రబ్బర్ బ్యాండింగ్ చేసేవాళ్ళం ఇదివరకు, క్రయోథెరపీ అంటే ఐస్ పెట్టేసి అక్కడ చేసేవాళ్ళవి, క్రయోకోగులేషన్ అయిపోయేది పైల్స్. తర్వాత కొన్నిసార్లు రకరకాల ఇలాంటి ఓల్డ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉండి. ఇప్పుడు నౌ ద స్టాండర్డ్ గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఈజ్ లేజర్ ట్రీట్మెంట్ ఫర్ పైల్స్. ఇన్ఫ్రారెడ్ కోగులేటర్ ఉంది, హార్మోనిక్స్ ఉన్నాయి ట్రీట్మెంట్కి, చాలా పెద్దవి ఉంటే స్టేప్లర్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ గాట్ ఏ గ్రూప్ బైక్ ల్యాంప్ అని చెప్పి ఇంకో రకం ట్రీట్మెంట్ ఉంది. సో దీస్ ఆల్ ఆర్మమెంటోరియం ఈజ్ అవైలబుల్. వీటిలన్నింటినీ కూడా మోస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ ఆర్ డే కేర్ సర్జరీ. అంటే 6 to 12 hours లోపు మన ఇంటికి వెళ్ళిపోవచ్చు ఆఫ్టర్ సర్జరీ. అండ్ 3 days, 5 days, 1 week దాకా కేర్ఫుల్గా 3 to 5 days దాకా జాగ్రత్తగా ఉంటే మనం మామూలుగా సిట్టింగ్ జాబ్స్, సిట్టింగ్ మూవ్మెంట్ అంతా వచ్చేస్తుంది. సో మా ఐడియా ఏంటి అంటే, బిఫోర్ దట్ వీ విల్ ఇవాల్యుయేట్ ద పేషెంట్. బ్లడ్ రిపోర్ట్స్ ఏ బాగున్నాయా, కిడ్నీ ఫెయిలియర్, హార్ట్ ఫెయిలియర్ ఏమైనా ఉన్నాయా, అండర్లయింగ్ కాజ్ ఏమున్నాయి, ఇవన్నీ చూసుకుని దాన్ని బట్టి ఈ ట్రీట్మెంట్ మేము అవాయిడ్ ఇస్తాం, ప్రిస్క్రైబ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద లేటెస్ట్ ట్రీట్మెంట్. నేను చెప్పేది ఏంటంటే దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ త్రూ అ మెసేజ్. ఐ హ్యావ్ డన్ ఏ పైల్స్ ఆపరేషన్ ఇన్ 55 seconds యూజింగ్ ఇన్ఫ్రారెడ్ కోగులేటర్. ద ఐడియా ఆఫ్ టెల్లింగ్ ఇస్ దాట్ నేను స్పీడ్గా పెరిగెడుతున్నాను, చాలా ఫాస్ట్గా చేస్తానని కాదు. ఐ ఆమ్ టెల్లింగ్ హౌ సింపుల్ ఇట్ క్యాన్ బీ in a right hand under a qualified doctor. When you approach in the right time to the doctor, the treatment is very simple and we can give you a very good result. The more you neglect it, అది ఎక్కువ కాంప్లికేట్ అయ్యి 3rd stage, 4th stage ప్రొలాప్స్ అయిపోయి కిడ్నీ ఫెయిలియర్లు అవి అన్నీ వచ్చి, ఇవన్నీ రకరకాల ఫెయిలియర్లు వచ్చి అనీమియా వచ్చేస్తే ద ట్రీట్మెంట్ బికమ్స్ కాంప్లికేటెడ్, కాస్ట్లీ అండ్ లైఫ్ థ్రెటనింగ్ ఆల్సో.